కేసులు ఇప్పటివరకే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్టు కూడా చెప్తున్నారు. సో దీంట్లో ఈవీఎంలతోనే మరి జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక జరగబోతుంది. ఇక ఈ రోజుతో మరి ఉపసంహరణకు కూడా చివరి తేదీ కావడంతో ఫైనల్గా ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉంటారనేది కూడా తెలుస్తుంది. సో మొత్తానికి 64 మంది అభ్యర్థులు దాటితే M3 ఈవీఎంలు ఉపయోగిస్తామని చెప్పి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్వి కర్ణను మరి చెప్పడం జరిగింది. సో మొత్తానికి దీంట్లో 24 బ్యాలెట్ యూనిట్లను కూడా కనెక్ట్ చేసే అవకాశం ఉందని కూడా M3 ఈవీఎంలకు సంబంధించిన అంశంలో ఆర్వి కర్ణను వెల్లడించారు. సో ఈ అంశంలో మరి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరి ముఖ్యంగా ఆయన ఏదైతే జూబ్లీహిల్స్కి సంబంధించిన ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఫస్ట్ పేరు ఆయనదే ఉంది. సో మరి ఈ అంశంలో బిగ్ డిబేట్, ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కోటేశ్వరరావు గారు, పొలిటికల్ అనలిస్టు, అలాగే బచ్చు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, వెంకట్ గారు కాంగ్రెస్ నాయకులు, సో సునీత గారు బీజేపీ అధికార ప్రతినిధి. ముందుగా మరి ఒకసారి కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తానికి కేసీఆర్ అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మరి చేసిన కామెంట్స్ను మనం ఎట్లా చూడొచ్చు అంటారు సార్? తెలంగాణ మరొకసారి ఆర్థిక వ్యవస్థ దిగజారిందని చెప్పి కేసీఆర్ మాట్లాడడం, ఇదే క్రమంలో కాంగ్రెస్ కూడా ఆరోపణలు చేస్తుంది. 8-8.5 లక్షల కోట్ల అప్పులు చేశారు గత ప్రభుత్వ హయాంలో అని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి ఎన్నికల సమయంలో విమర్శల వేడి పెరుగుతోంది. రాజకీయంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఇక్కడే జూబ్లీహిల్స్లో పర్యటిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. సో కేసీఆర్ కామెంట్స్ని ఎలా చూడొచ్చు అంటారు? కేసీఆర్ కామెంట్స్ అయినా లేదా ఏ రాజకీయ పార్టీ నాయకుడి కామెంట్స్ అయినా కానీ ఎన్నికల సమయంలో ఇంతకంటే భిన్నంగా ఉండేటువంటి అవకాశం అయితే లేదనేది మనం గమనించాలి. అందుకని ఎదుటి వాళ్ళ లోపాలని ఎత్తి చూపడం, అదేవిధంగా గతంలో చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటిని మరింత పెద్ద స్థాయిలో ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా ముందుకు తీసుకొస్తుంది అనేది గమనించాలి. దానిలో భాగంగానే కేసీఆర్ కామెంట్స్ తప్ప ప్రత్యేకమైనటువంటిది ఏమీ అందులో ఏమీ కొత్త విషయాలు ఏమీ లేవు. ఎందుకు అంటే ఈ ఎన్నికల్లో కనుక మాగంటి సునీత గారిని కనుక గెలిపిస్తే ఆమెతో పాటు నేను కూడా అసెంబ్లీకి వచ్చి పోరాడతాను అని కనుక ఆయన చెప్పుంటే ఆయనకి గౌరవం పెరిగి ఉండేది. తాను అసెంబ్లీకి వచ్చేది లేదు చెప్పకుండా, లేదా అవేమీ తేల్చకుండా మిగిలినటువంటి విషయాలు ఇవి రోజు చెప్తున్నవి, కొత్త విషయాలు ఏముంటాయి. అందుకని ఇవాళ కేసీఆర్ ఒకవేళ ప్రచారానికి వస్తారా రారా అనేటువంటిది ఇప్పటికీ స్పెక్యులేషన్ అయింది. వస్తే వెంటనే జనం అడిగేది అంటే, సరేనండి మీ అభ్యర్థికి ఓటేస్తాము, మీరు ఇంతకీ అసెంబ్లీకి వచ్చి మా తరఫున మీరు ప్రభుత్వాన్ని నిలదీస్తారా లేదా, ప్రశ్నిస్తారా లేదా అని అడిగితే సూటిగా కేసీఆర్ దగ్గర సమాధానం లేదు. కేసీఆర్ దగ్గరే కాదు, కేసీఆర్ సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఉప దళాధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. తగినటువంటి సమయంలో దేవుడు అవతరిస్తాడు, ఈ లోకాన్ని ఉద్ధరిస్తాడు అన్నట్టుగా ఇవ్వడం తప్ప అసలు అసెంబ్లీకి వస్తారా రారా, కనీసం ఈ అసెంబ్లీ గడువు ముగిసేలోగా వస్తారా రారా అని చెప్పట్లేదు. ఎప్పుడో లోకం అర్థమవుతుంది, ఆ సమయంలో కలికి జన్మిస్తాడు అన్నట్టుగా కేసీఆర్ గురించి చెప్తున్నారు తప్ప మరొకటి కాదు. అందుకని కేసీఆర్ దానికి పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే సార్. సార్ మొత్తానికి అయితే థ్యాంక్ యూ సార్. ఇంకా మరి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం.